దేవుని నామంలో అందరికీ వందనాలు. మనందరికీ కూడా కథలంటే చాలా ఇష్టం కదండి. ఒక చిన్న కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏం లేదు, క్రైస్తవుల్లో చాలామంది కూడా చాలా భక్తిని కలిగి జీవిస్తూ ఉంటుంటారు. అలాగనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తి చాలా ఎక్కువ భక్తి కలిగిన ఆ వ్యక్తికి ఒక గుర్రం ఒకటి ఉన్నది. అయితే ఆ గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటుంటాడు. అయితే ఆ గుర్రానికి భక్తి నేర్పించాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఆమెన్ అంటే ఆగు, హల్లెలూయా అంటే పరిగెత్తు అని, అంటే పరిగెత్తు లేదా ముందుకు సాగు అని చెప్పేసి ఆ గుర్రానికి అలవాటు చేశాడు. అయితే ఆ గుర్రము 6 నెలల పాటు ఆ గుర్రం ఆ మాట అతను చెప్పటం ఆమెన్ అనగానే ఆగిపోతుంది, హల్లెలూయా అనగానే ముందుకు కొనసాగుతూ ఉంది. అయితే ఈ రీతిగా అతడు అంటే అంత భక్తిని కనబరుచుకుందామనే ఉద్దేశంతో దానికి అలా నేర్పించాడు. అయితే ఒక దినము ఆయన ఆ కొండల్లో, లోయల్లో ఎక్కడ పడితే అక్కడ ఆ గుర్రంతో జాలీగా వెళ్తూ ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు చాలా వేగంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఎదురుగా ఒక పెద్ద లోయ అక్కడ కనపడిన వెంటనే ఆ యొక్క కంగారులో, అంటే ఎవరికైనా ప్రమాదం ముంచుకొచ్చేటప్పుడు అప్పటి వరకు గుర్తున్నది కూడా మర్చిపోతూ ఉంటుంటాం. కాబట్టి అలాగే ఆ వ్యక్తి ఏం చేసినాడంటే ఆ సమయంలో ఏమనాలో అర్థం కాక కంగారు పడుతూ ఉన్నాడు. కంగారు పడుతున్న వెంటనే సడన్గా గుర్తొచ్చి ఆమెన్ అన్నాడు. ఆమెన్ అని వెంటనే ఆ యొక్క లోయ దగ్గరకు వెళ్ళిన గుర్రం ఆగిపోయిన తర్వాత మరి చాలా భక్తిపరుడిగా ఆ భక్తిని కనబరచాలిగా వెంటనే దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అంటే అర్థం ఏమైంది? గుర్రానికి ఏంటి అర్థం? ముందుకు కొనసాగని అర్థం. మనకు దేవుడు నేర్పించింది హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మంచి పని చేసినప్పుడు దేవుని స్తుతించాలి. ఆమెన్ అంటే మన జీవితంలో జరిగిన దానిని బట్టి అవును అని అర్థం. కానీ ఇక్కడ అతడు ఏం చేసినాడంటే ఆమెన్ అంటే ఆగు, హల్లెలూయా అంటే పరిగెత్తు అని దానికి అలవాటు చేసినాడు. గుర్తొచ్చిన వెంటనే ఆమెన్ అన్నాడు, ఆగింది, పర్లేదు, బాగానే ఉంది. తర్వాత వెంటనే దేవుడు చేసిన కార్యంను బట్టి అతనికి తెలుసు దాని అర్థం కాబట్టి హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అంటే దానికి ఏమో పరిగెత్తు అని ముందుకు కొనసాగని అర్థమయ్యి ముందుకు కొనసాగిన వెంటనే అది ఆ యొక్క లోయలో పడి గుర్రము అలాగే ఆ మనిషి కూడా మరణించారు. హల్లెలూయా అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమకాండం 20:7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనం చాలామంది కూడా దేవుని యొక్క మరి మాటలు మన సొంతానికి ఉపయోగించుకోవటం కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క మనము మాట పలికేటప్పుడు దానికి అర్థం ఏంటి, దానిని ఎలా ఉపయోగించాలి అనే దానిని మనం నేర్చుకోలేకపోతే ప్రమాదం. ఇక్కడ ఇతడు చాలా భక్తిపరుడే, కానీ దేవుని నామాన్ని ఉచ్చరించడంలో ఆయన వ్యర్థంగా ఉచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమెన్ అంటే ఆగు అని, హల్లెలూయా అంటే ముందుకు కొనసాగని దానికి నేర్పించాడు. ఆమెన్ అనగానే ఆగింది, హల్లెలూయా అనగానే పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ సడన్గా ఏం జరిగింది? లోయ వరకు పరిగెట్టినప్పుడు కంగారులో ఏమనాలో తెలియక, గుర్తు రాక సడన్గా గుర్తొచ్చింది, ఆమెన్ అన్నాడు. పర్వాలేదు, ఆమెన్ అన్న తర్వాత మరలా దేవుడు చాలా గొప్ప కార్యం చేసి ఉన్నాడు అనే ఉద్దేశం కలిగి వెంటనే హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అనగానే ముందుకు ఆ యొక్క గుర్రం కొనసాగి ఆ ఇరువురు కూడా ఆ గొంతులో పడిపోయారు. చాలా జాగ్రత్త సుమి. దేవుని యొక్క మాటలు మాట్లాడేటప్పుడు కానీ దేవుని యొక్క మాటలను ఉచ్చరించడం, దానిని ఉపయోగించడంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు.